విద్య, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలకు చేయి చూసి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ ఏ సహదేవరాజు. నమస్కారం. పుట్టినరోజులు, పెళ్లి రోజులు శాస్త్రం ప్రకారం ఏ విధంగా జరుపుకోవాలి? ప్రస్తుతం జరుపుకునే విధానాలనేవి రైటా? ఈ విషయం గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ష విద్య తపస్వి, శ్రీ శృంగేరి మహాసంస్థాన ఉభయ తెలుగు రాష్ట్రాల సంచాలకులైనటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. బంగారయ్య శర్మ గారు, అందరూ కూడా బర్త్డే అనగానే అర్ధరాత్రి కేకులు కట్ చేయటము, గోల చేయటము, ఇవన్నీ బాగా చేస్తూ ఉన్నారు. నిజంగా పుట్టినరోజు జరుపుకునే విధానం అనేది మన భారతీయ సాంప్రదాయాల్లో ఏ విధంగా చెప్పబడిందంటారు? అసలు ఉందంటారా? వివాహానికి సంబంధించి కూడా వివాహ వేడుకలు అనేవి కూడా చాలా కొన్ని విచిత్రంగా జరుగుతున్నది ఇప్పుడు పరిస్థితుల్లో. ఒకప్పుడు ఎలా ఉండేవి? అలా జరుపుకోవడం మంచిదా, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్ని కూడా ఆహ్వానించడం మంచిదంటారా? వాస్తవానికి పుట్టినరోజులు తిథి ప్రకారం చేసుకుంటేనే నిజంగా పుట్టినరోజు. అది తిథి అనేది కూడా తెలియాలి కదండి. తెలియాలి. అయితే తిథి ప్రకారం పుట్టినరోజు ఎందుకు పుట్టినరోజు అండి, ఏ ఇంగ్లీష్ డేట్ అయితే కాదా అని అనొచ్చు. కాదు అని నిర్మోహమాటంగా చెప్తాను. పుట్టినరోజే కాకపోతే ఇంకేమవుతుంది? అంటే ఆ డేట్ అనేది కరెక్ట్ కాదు అని ఎలా అవుతుంది? ఇప్పుడు ఆ డేట్కి మనం పుట్టినప్పుడున్న గ్రహస్థితి ఏమన్నా రిపీట్ అయ్యి వస్తుందా? లేదు కదా. ఇప్పుడు ఇలా చెప్తా చూడమ్మా. మనకి నెల రెండుగా విభజించబడ్డది. ఒకటి కృష్ణపక్షం, ఒకటి శుక్లపక్షం. శుక్లపక్షం అంటే ఏమిటి? చంద్రుడు రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతూ పెరుగుతూ 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 15 రోజులు వచ్చేటప్పటికి నిండు పుణ్యం వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి తగ్గుతూ 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 నిండు అమావాస్య వస్తుంది. అవునా? కారు చీకట్లు, ఇది పూర్ణ వెలుగులు. అది ఇప్పుడు ఏకాదశి రోజు నేను పుట్టాడు అంట, వైశాఖ మాసంలో ఏకాదశి రోజు పుట్టాడండి అని. ఏకాదశి అంటే 11వ నెంబర్. అవునా? శుద్ధ ఏకాదశి నేను అనగానే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11వ చంద్రకళ. నేను పుట్టినప్పుడు ఏ చంద్రకళ ఉంది? 11వ చంద్రకళ ఉంది. శుద్ధ ఏకాదశి అంటే చంద్రుడు 11వ చంద్రకళలో ఉన్నాడుగా. నక్షత్రము ఏమంటే అశ్విని నక్షత్రము అన్న అంటే ఏమిటి? అది చంద్రుడికి సంబంధించింది నక్షత్రం కూడా. నక్షత్రం ఇంకా బెటర్ గా ఎందుకు చేస్తారే? కొంచెం అరవం వాళ్ళు నక్షత్రానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు, మనమేమో తిథికి ఇస్తాం. నక్షత్రం ఎందుకు ప్రాధాన్యం అవుతుంది అంటే ఏం లేదు, రెండు ఒకటే అమ్మా. ఇప్పుడు చంద్రుడు ఫలానా చోట ఉన్నాడు అని నక్షత్రం చెప్తుంది. ఎక్కడున్నాడయ్యా ఈ సమయంలో చంద్రుడు అంటే ఏమంటే ఫలానా నక్షత్రాల గుంపులో ఉన్నాడు. మనకి 27 నక్షత్రాలని భూమి మొత్తం రౌండ్ లెక్క పెట్టారు. చంద్రుడు ఏ నక్షత్రాలలో ఏ నక్షత్ర సమూహంలో ఆయన ఉంటాడు అనే దాన్ని బట్టి మనకి నక్షత్రం ఏర్పడుతుంది. ఒక నక్షత్రానికి 4 పాదాలు. ఇప్పుడు 88 కాన్స్టిలేషన్స్ అంటున్నారు, కానీ మనకి 108 కాన్స్టిలేషన్స్. ఓ నక్షత్రానికి 4 పాదాలు పెట్టారు అనుకోమ్మా, 27 4 ఎంత? 108. ఇప్పుడు ఏ నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు, ఏ నక్షత్రంలో సూర్యుడు ఉన్నాడు అంటే నక్షత్ర మండలం. దీన్ని మొత్తం 360 degrees లో లెక్కేసుకున్నారు. వేసుకొని ఆ మొత్తం ఈ నక్షత్ర మండలం లోపలే వీళ్ళ సంచారం ఉంటుంది. 11వ తిథి అన్న దానికంటే కూడా ఇప్పుడు ఆ తిథి అనేటటువంటిది ఏ నక్షత్రంలో వచ్చింది, ఆ నక్షత్రంలో ఏ రాశిలో ఉన్నాడు చంద్రుడు, ఇది లెక్కేసుకుంటారు. ఇప్పుడు దానిని బట్టి మనకి తెలుస్తుంది. అంటే నేను పుట్టినప్పుడు ఎలాంటి వాతావరణం ఉందో స్టాండ్ స్టిల్ ఫోటోగ్రాఫ్. దేన్ని బట్టి లెక్కలేసేది? భూమి, ఆకాశము, 3వది సూర్యనారాయణమూర్తి. ఈ ముగ్గురిని బట్టేగా మనం కాలం, మిగతా గ్రహాల మీద సూర్యనారాయణమూర్తి యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంది, దీన్ని బట్టేగా మనం కాలం వేసుకునేది. ఇప్పుడు నేను కార్తీక శుద్ధ ఏకాదశి అని వాళ్ళు చెబితే వచ్చే సంవత్సరం నేను కార్తీక శుద్ధ ఏకాదశి అని చెప్పినా ఏ మార్పు లేకుండా 2 ఏకాదశులు చంద్రుడి యొక్క కళలు ఒకటే అయి ఉంటాయి. అంటే భూమి కరెక్ట్ గా అదే పొజిషన్ లో స్టాండ్ స్టిల్ ఫోటోగ్రాఫ్ వచ్చింది. కానీ నేను ఇప్పుడు December 5th అని చెప్పి వచ్చేసారి December 5th అన్నా అనుకోమ్మా,
నవంబర్ 21 అని ఇప్పుడు చెప్పి వచ్చేసారి నవంబర్ 21 అని చెప్పి అనుకోమా, ప్రకృతిలో ఏం సిమిలారిటీ ఉందని? ఈ 21 ఆ 21 నెంబర్ తప్ప సిమిలారిటీ లేదుగా ప్రకృతిలో. అంటే గ్రహాలన్నీ కరెక్ట్ పొజిషన్ లో లేవుగా. అలా గ్రహాలన్నీ సక్రమంగా ఉన్నప్పుడు పుట్టినరోజు చేసుకోండి, అలా అన్నీ ఉన్నప్పుడు మీరు పెళ్లి రోజులు చేసుకోండి. ఇది ఎవరు చెప్పాలి? అయితే మనం పంచాంగం చుట్టాన్ని నేర్చుకోవాలి, లేదా ఒక అయ్యగారిని అడిగి తెలుసుకోవాలి, లేకపోతే ఇవాళ రేపు సిస్టమ్ ఆన్లైన్ లో వచ్చింది కాబట్టి వేసుకొని తిథి ప్రకారం నాది ఏం పర్వాలా. మీరు ఇంగ్లీష్ బర్త్డే చేసుకోండి, 2 రోజులు సెలబ్రేట్ చేసుకుంటే నష్టమే ఉంది. తెలుగుని మర్చిపోకండి, సంస్కృత పంచాంగాన్ని వదిలిపెట్టకండి. పంచాంగం ప్రకారం కరెక్ట్ గా కాలం ఎక్కడ ఉందో అక్కడ ఫిక్స్ చేసి చూపిస్తుంది. ఆ రోజు మీరు చేసేది ఏమిటి అంటే ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయించాలి. లేపిన తర్వాత పిల్లలకు చక్కగా దిష్టి తీయించి అభ్యంగన స్నానాన్ని చేయించాలి. చేయించి వాళ్ళకి నలుగు పెట్టి మొత్తం అంతా బ్రహ్మాండంగా స్నానాలు, పులుసులు, బయటాలు అన్ని చేసి పిల్లవాడికి ఉండేటువంటి పీడలు, పిల్లకో పిల్లవాడికో ఉండే పీడలన్నీ పోతాయి. తర్వాత చక్కగా కొత్త బట్టలు వేస్తారు, భగవంతుడి యొక్క ఆలయానికి వెళ్తారు. లేదు చక్కగా ఇంట్లో మృత్యుంజయ హోమాలు చేసుకుంటారు. హోమం చేసుకుంటే మృత్యువుని జయించరు. ఇప్పుడు సంవత్సరం పెరిగింది అంటే జీవితంలో సంవత్సరం తగ్గిందనేగా. అవునండి, మృత్యుంజయ హోమాలు చేయిస్తారు. ఇలా చేయించుకోవచ్చా? మన సంప్రదాయం. పుట్టినరోజు నాడు జనులు ఆయుష్య హోమాలను చేయిస్తారు. వీళ్ళ ఆయుష్ బలంగా ఉండాలి, వీళ్ళకున్న పీడలన్నీ పోవాలి అని ఆయుష్య హోమాలు చేయిస్తారు. కాబట్టి ఆ ఆయుష్య హోమాలు చేయించటం, వాళ్ళు క్షేత్రానికి వెళ్ళటం, దగ్గరలో శివాలయం ఉందా శివాలయానికి, విష్ణువాలయం ఉందా విష్ణువాలయం, కుమారస్వామిది ఉందా కుమారస్వామి, గణపతి ఉన్నాడా గణపతి. మళ్ళీ వైషమ్యాలు పెట్టుకోకండి. ఈయన గుడికి నేను వెళ్ళటం వాడికి మన స్థాయి చాలా చిన్నది, మనం దేవతలను వంగబెట్టే స్థాయి కాదు. కాబట్టి చక్కగా వెళ్ళి ఏ గుడి ఉంటే ఆ గుడి చుట్టూ ప్రదక్షిణం చేసుకోండి. చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ శ్రీమాత పితరో యస్య జన్మతో మమకారిణే, నా తల్లి నా తండ్రి ఈ జన్మకి నాకు కారణం. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? తల్లిదండ్రుల నుంచి వచ్చింది. వాళ్ళకి 2 అక్షతలు ఇచ్చి దేనికోసం వచ్చింది? ధర్మార్థ కామ మోక్షాలు అనే పురుషార్థాలను సాధించడానికి వచ్చింది. కాబట్టి ఈ శరీరం నాకు ఇచ్చి ధర్మార్థ కామ మోక్షాలని సంపాదించేంత శక్తి నాకు ఇచ్చారు కాబట్టి ప్రథమం ప్రణమామ్యహం, అలాంటి తల్లిదండ్రులకి మొట్టమొదట నేను నమస్కారం చేస్తాను అని 2 అక్షతలు ఇచ్చి తల్లిదండ్రులకి, వాళ్ళకి కారణమైనటువంటి తల్లిదండ్రులకి, పెద్దలైనటువంటి వాళ్ళందరికీ నమస్కరించాలి. వాళ్ళందరికీ నమస్కరిస్తే వాళ్ళ ఆశీస్సులు మన వెంట ఉండి చిరంజీవులం అవుతాం. 100 సంవత్సరాలు ఆనందంగా ఉంటాం. మనస్ఫూర్తిగా ఈ ప్రపంచంలో ఆశీర్వదించేది తల్లిదండ్రులే. నువ్వు మిత్రులు వీళ్ళందరూ అనుకోకు. నీకు బాగున్ననాడు అంతా బాగున్ననాడు నీతో పాటు ఉంటారే తప్ప ఇబ్బందుల్లో పూర్తిగా ఉండరు. కాబట్టి తల్లిదండ్రులు మించిన దైవం లేదు. మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్తారు కదా. అవునండి. వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళకి నమస్కారం చేయాలి, పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి, భగవంతుడికి నమస్కారం చేయాలి. ఇలా చేసుకొని చక్కగా కొన్ని సంకీర్తనలు, స్తోత్రాలు చెప్పుకోవాలి. ఆ రోజు ఇంట్లో పండగ కింద భావించి ఇంట్లో వాళ్ళందరూ పులిహోర, దద్దోజనము, అప్పాలో ఇవన్నీ చేసి భగవంతుడికి నివేదన చేయాలి. ఎందుకు? నువ్వు పుట్టిన తిథి రోజే ఆయన పుట్టాడు, నువ్వు నాకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. ఎవరిచ్చాడమ్మా? పెళ్లిళ్ళు అయిన అందరికీ పిల్లలు పుడుతున్నారు. ఏదో ఒక అదృష్టం ఉండాలిగా. అది ఎక్కడి నుంచి వచ్చింది? మనకు తెలియని కారణం ఏదో ఉంది. ఆ నలుసు ఎక్కడి నుంచో మన దగ్గర రావడం ఏంటి, తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గర పోవడం ఏంటి, తల్లి నుంచి బయటికి రావడం ఏంటి, అనేక నలుసుల్లో ఆ నలుసేగా వస్తుంది. కాబట్టి అలాంటి ఒక నలుసు మన నుంచి బయటికి వచ్చింది అనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి భగవంతుడికి కృతజ్ఞతగా ఇవన్నీ నివేదన చేసి ఆ ఐష్య హోమాలు చేసి ఈ పిల్లలకి పీడలు పోయేట్టుగా అన్ని ఏర్పాటు చేసి భోజనాలు పెట్టి చక్కగా వాళ్ళకి అవసరమైనటువంటివన్నీ. తర్వాత మళ్ళీ కొత్త బట్టలు వేసుకోవచ్చు, బయట తిరగచ్చు. సహోదరులకి అందరికీ లడ్డుకాలు, మిఠాయిలు ఏదో తీపి పదార్థాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళతో పాటు పంచుకోవడం, వాళ్ళతో పాటు తిరగడం. ఈ మిత్రులతో తిరగడం అనేది మన దగ్గర నిషేధం ఏం కాదు. తిరుగు, తప్పుడు పనులు చేయకు, మందు కొట్టకు. ఆహార పదార్థం ఇంత దొరకడం చాలా కష్టం. అవునండి. అలాంటి ఆహార పదార్థాన్ని తీసుకొని మొహం అంతా రుద్దుకోవడం అంటే ఎవరో తినాల్సినటువంటిది, అది లేక ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి. వాళ్ళకి అది అందించాలి కదా. కాబట్టి నలుగురికి పెట్టు, తీసుకొచ్చే పదార్థాన్ని పాడు చేయకు. 50 రూపాయలు 30 రూపాయలు అండి, 100 రూపాయలే, 300 రూపాయల కేకు 500 అని మొహాలు రుద్దుకోకూడదు. ఇంకా దారుణం ఏమిటంటే కేకులు వెళ్ళి పెట్టేటప్పుడు దీపాలను పెడుతున్నారు. ఉప్పు 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 అని దీపాలను రుద్దుతారు. అవునండి.
ఏమా ఇది కరోనా కాలం మనందరికి తెలుసు. ఇప్పుడు వాడు ఇట్లా దీపాలు పెట్టి ఉఫ్ఫు 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 అని ఊస్తే ఏమవుతుంది నోట్లో నుంచి పడకూడనివన్నీ పడతాయి. అది ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుంది కేకు, అది బాగా తింటారు ఇష్టంగా. అర్థమైందమ్మా? కాబట్టి ఒకటి ఎంగిలి ఒకటి తింటాం వల్లేగా రోగాలు వస్తున్నాయి. ఒకటి అంటుకుంటేనే రోగాలు వస్తాయి అన్నప్పుడు ఒకటి నోట్లో ఉండేటటువంటి ఎంగిలి అనేది తీసుకుంటే ఇంకా రోగాలు రావు. ఎంగిలి అనే దానికి ప్రపంచంలో అసలు ఇంగ్లీష్ డిక్షనరీలో మనకి ఎంగిలికి వాక్యం ఉండదు. వాళ్ళకి తెలియదు పాపం విదేశీయులకి. మనకే తెలిసింది ఎంగిలి గురించి, వాళ్ళకి ఎంగిళ్ళు తెలియదు. దానికి మాట కూడా లేదు. ఒకటితో నోట్లో తీసుకొని తాగుతుంటారు. ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అందుకనే అలా తెలియకుండా చేసేవాడిని అప్రాచ్యుడా అంటారు. ప్రాచ్యుడు అంటే తూర్పు వాడు, అప్రాచ్యుడు అంటే అది తిక్కేం కాదు. తూర్పు ప్రాంతంలో అన్ని తెలిసిన వాడిలాగా కాకుండా వాళ్ళలాగా వ్యవహరిస్తావేరా అని. ఇప్పుడు ఎక్కువ మటుకు అప్రాచ్యులు అంటేనే ఇష్టపడుతున్నారు. ప్రాచ్యుల మీద ఇష్టం తగ్గింది. అదే విధంగా పుట్టినరోజు నాడు దీపాలు ఆర్పకూడదు అని చెప్పి అంటుంటారు. అది ఎంతవరకు ఆపకూడదు ఎట్టి పరిస్థితుల్లో. దీపం ఆర్పడమే. దీపాలు వెలిగించే సంస్కృతి మంది, దీపాలు ఆర్పే సంస్కృతి మంది కాదు. కాబట్టి ఆ దీపాలు అనేటటువంటిది కూడా ఎట్లా పడితే అట్లా కొవ్వు దీపాలని కాదు వెలిగించాల్సింది, మంచి దీపాలను వెలిగించాలి. ఒకటే కేకు ముక్క తీసుకొని నోట్లో పెట్టుకోవడం, వాడికి రుద్దటం వీడికి రుద్దటం ఇవన్నీ రోగాలకు కారణం. చక్కటి రాజమార్గములుండగా సందులు బంధులు అవేలా మన పూర్వీకులు చెప్పిన మంచి మంచి రాజమార్గాలు ఉండగా సెలబ్రేట్ చేసుకోవడానికి సందుల్లో గొంతులో పోయే మనకెందుకండి? పర్లేదు కదా. కాబట్టి చక్కగా శాస్త్రీయంగా చేసుకో, మిత్రులతో తిరుగు, చేయాల్సింది చెయ్యి, నలుగురికి దాన ధర్మం చేయి, డబ్బులు వృధా చేయకు. లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేని వాళ్ళకి అంత పెట్టు ఆ రోజు. ఎందుకు? బాగా ఉన్నవాడికి నువ్వు ఎంత పెట్టినా ఉంది పెట్టాడులే అని వాడు లైట్ తీసుకుంటాడు. కానీ లేని వాడికి ఎంత పెట్టినా వాడి కడుపు నిండి వాడి లోపల నుంచి వచ్చే తృప్తి ఉంటుంది, అది నీకు ఆశీర్వచనం ఉంటుంది. కాబట్టి నలుగురికి పెట్టడం ఎలా అనే దాని ఎందుకు తపన ఉంచుకోవాలి. నలుగురికి పెడితేనే పుణ్యం. ఇలా మీరు కేకులు, బర్త్డే పార్టీలు అనేవి తగ్గించుకొని గ్రహస్థితుల్ని బట్టి మనం ఏ విధంగా తినాలి, ఏ విధంగా ఉండాలి అనేది మన పూర్వీకులు చెప్తున్నారు. కాబట్టి సాయం సమయంలో గుడికి వెళ్ళు, తల్లిదండ్రులతో తిరుగు, మిత్రులతో తిరుగు, అన్ని చేయి, తప్పుడు పనులు చేయి. ఇది పుట్టినరోజుల గురించి చెప్తున్నానమ్మా. వివాహ వేడుకల గురించి మళ్ళీ చెప్పుకుందాం, ఎందుకంటే అది కూడా పెద్ద వీడియోనే. కాబట్టి దాన్ని మళ్ళీ చెప్పుకుందాం. ఇవాళ ఈ ఉన్న సమయంలో పుట్టినరోజు గురించి చెప్పుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వివాహ విషయం చెప్పుకుందాం. విన్నారు కదండి, పుట్టినరోజులు అనేవి ఏ విధంగా జరుపుకోవాలి, ఆశీర్వచనం అనేది ఏ విధంగా పెద్దల నుంచి తీసుకోవాలి, మంచి ఏంటి చెడేంటి, సాంప్రదాయబద్ధంగా మనకి ఏ విధంగా పెద్దలన్నది వాళ్ళు నిర్ణయించారు, ఇవన్నీ కూడా మనకి చక్కగా అర్థమయ్యేలా తెలియజేశారు కదా శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరలా కలుద్దాం. నమస్కారం.